షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. మూడో రోజు విచారణలో భాగంగా పెద్దలు ధనంజయ రెడ్డి గారిని, వైఎస్ కృష్ణమోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తున్నట్టు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ రిపోర్ట్లో ఇంతకుముందు అరెస్ట్ అయిన వారి రిమాండ్ రిపోర్ట్ చూసినా, వాళ్ళ కన్ఫెషన్ రిపోర్ట్ చూసినా ఎక్కడా కూడా ధనంజయ రెడ్డి గారు కానీ పేరు కానీ, కృష్ణమోహన్ రెడ్డి గారి పేరు కానీ లేకపోయినప్పటికీ కూడా వీళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా క్రియేట్ చేసుకొని ఒక పొలిటికల్ వెండర్తోటి రాజకీయ వేధింపులో భాగంగా ఈ ప్రభుత్వాన్ని బస్టు పట్టించే విధంగా ఇంతకుముందు అరెస్ట్ అయిన ఎవరూ కూడా వాళ్ళ కన్ఫెషన్ రిపోర్ట్లో కానీ లేకపోతే వాళ్ళ రిమాండ్ రిపోర్ట్లో కానీ వీళ్ళు ఉన్నారు, వీళ్ళ పాత్రదారులు అని చెప్పి చెప్పకపోయినప్పటికీ కూడా వారు ఇష్టం వచ్చినట్టు వారు రాసుకొని లేని కుంభకోణాన్ని ఉన్నట్టుగా చిత్రీకరించి, లేని పాత్రదారులని ఉన్నట్టుగా పాత్రదారులుగా క్రియేట్ చేసి ఈరోజు అరెస్ట్ చూపించడం జరిగింది. ఈరోజు క్లియర్గా సుప్రీంకోర్టు ఏదైతే ఈ ఇద్దరు కూడా బెయిల్ కోసం వెళ్ళారో, బెయిల్ రిజెక్షన్లో భాగంగా మీరందరూ కూడా గమనించింది సుప్రీంకోర్టు కామెంట్స్. ఏ విధంగా రాజకీయ దురుద్దేశంతో, రాజకీయ కక్షతో అరెస్టులు చేపడుతున్నారనేది సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మరి ఈరోజు వాళ్ళ కన్ఫెషన్ రిపోర్ట్లో కూడా అనేక తప్పులు జరిగినట్టు రాస్తే దానికి ఇద్దరూ కూడా సంతకం పెట్టకుండా, మీరు ఏది రాస్తే అది మేము సంతకం పెట్టను, నేను చెప్పిందే రాయండి, చెప్పితేనే సంతకం పెడతాననే విధంగా ఈరోజు ధనంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు ఉండి, మీరు మార్చే వరకు ఇది మా ఒరిజినల్ కన్ఫెషన్ కాదు, మా కన్ఫెషన్ ఏంటో మేము కోర్టులోనే చెప్తాం అని చెప్పడం జరిగింది. తప్పకుండా మీ అందరికీ తెలుసు ఏ విధంగా లిక్కర్ విషయంలో, లిక్కర్ పాలసీలో పోయిన గవర్నమెంటు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంటు ఏ విధంగా పారదర్శకంగా ఉంది, ఏ విధంగా లిక్కర్ షాపుల్ని తగ్గించింది, ఏ విధంగా కన్జంప్షన్ తగ్గించింది, ఏ విధంగా అత్యధిక రెవెన్యూ గవర్నమెంట్కి ఇచ్చింది అనేది మీ అందరికీ తెలిసిన విషయం. గతంలో లిక్కర్ పాలసీలు అంటే ఏ విధంగా అవినీతి కూరుకుపోయేదో తెలుగుదేశం ప్రభుత్వంలో చూసాం. మేము అలా చేయకుండా, మా ప్రభుత్వం అలా చేయకుండా చాలా పారదర్శకంగా చేసింది. తప్పకుండా కోర్టులో న్యాయం దొరుకుతుంది. మీరు ఎంత రాజకీయ వేధింపులను గురి చేసినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడదు. తప్పకుండా కోర్టును ఆశ్రయించాం, కోర్టు న్యాయం చేస్తుంది. ఏ తప్పు చేయలేదు, తప్పు చేశామని చెప్పి మీరే పదే మీరు మా మీద బురద వేస్తున్నారు. ఆ బురదని మేము కడుక్కుంటాం. తప్పకుండా కోర్టులో ఆశ్రయిస్తున్నాం. కోర్టు ద్వారా మేము నిర్దోషులుగా తేల్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. రెడ్ బుక్ రాజ్యాంగం, ఈ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎంతవరకు దిగజారిపోయారంటే, ఒక కక్షపూరితమైన రాజకీయాలతో, కక్షపూరితమైన పనులతో ఈరోజు చంద్రబాబు నాయకత్వంలో ఎవరైతే రాజకీయ నాయకులు గారు ఈరోజు అధికారుల్ని, ఈరోజు పెద్దలు మాజీ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి గారిని, అదేవిధంగా పెద్దలు మాజీ ప్రభుత్వ అధికారి కృష్ణమోహన్ రెడ్డి గారిని ఈరోజు కక్షపూరితంగా, అన్యాయంగా, తప్పుడు కేసులతో ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. గతంలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు ఇలాంటి సంస్కృతి అంటే, ఒక ఐఏఎస్ని, ఒక ఐపీఎస్ని ఈరోజు జైల్లో పెట్టాలి, తప్పుడు కేసులతో వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పని ఒక తప్పుడు సంస్కృతి, కొత్త సంస్కృతి ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఈరోజు ఒక కొత్త సంస్కృతి, కొత్త సాంప్రదాయం మన ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో వెళ్తున్నారు. ఈరోజు ఏ ఒక్కరి గారా కృష్ణమోహన్ రెడ్డి గారి పేరు కానివ్వండి, ధనంజయ రెడ్డి గారి పేరు కానివ్వండి, ఏ ఒక్కరి గారా చెప్పలా. కానీ ఈరోజు వాళ్ళందరికీ వాళ్ళు ఒక కొత్త స్టోరీ ఏదో పుట్టించుకుని వాళ్ళ పేరు గారు ఇన్వాల్వ్ అయ్యే విధంగా, వాళ్ళ పేరు గారు ఏదో చెప్పారని చెప్పని ఎవరి గారు కన్ఫెషన్ ఇవ్వకుండానే ఈరోజు ధనంజయ రెడ్డి గారిని, కృష్ణమోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు ప్రజలందరూ గారు గమనిస్తున్నారు. ఈరోజు ఏదైతే లిక్కర్ గురించి మాట్లాడుతున్నారో, గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈరోజు ఒక
మంచిగా ప్రజానికానికి మంచి చేసే విధంగా ఆ రోజు లిక్కర్ని అందుబాటులో తీసుకొస్తాం కానివ్వండి, ఏదైతే గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఏదైతే డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో అయ్యే కొనసాగింది. మరి దీంట్లో ఏం జరిగిందని చెప్పని ఈరోజు వాళ్ళని ఈరోజు అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు. తప్పకుండా ఈరోజు కోర్టు వారి మీద మాకు నమ్మకం ఉంది, మా అందరి గారి నమ్మకం ఉంది. తప్పకుండా 60,000 పైబడినారు కాబట్టి తప్పకుండా న్యాయం చేస్తారని చెప్పని ఈరోజు మేము అందరం గారా భావిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.